విజయవాడలో గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. కోర్టు వాయిదా కోసం గన్నవరం నుంచి విజయవాడ వచ్చిన టీడీపీ నేతలపై వంశీ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. కోర్టు సమీపంలో పోలీసులు సాక్షిగా టీడీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా వల్లభనేని వంశీని వ్యతిరేకంగా ఉన్న టీడీపీ నేతలను నెల రోజుల్లో చంపేస్తామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు గురిచేశారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. బెదిరింపులకు పాల్పడ్డ వైసీపీ నేతలను కాకుండా టీడీపీ నేతలను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం అందుకున్న గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వెంటనే టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు బెదిరించిన వారిని కాకుండా బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కోర్టుల వద్దే దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమని ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్తామన్నారు యార్లగడ్డ వెంకట్రావు. మాజీ ఎమ్మెల్యే కోర్టు దగ్గర నరసయ్య గారి డ్రైవర్ దగ్గర ఫోన్ లాక్కుంటాం, దాడి చేయటం కూడానా? ఇలా జరిగితే వీళ్ళు స్టేషన్కి వచ్చారు కంప్లైంట్ ఎత్తాకి. ఈ స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవాలా. కాకపోతే ఈయన పోలీస్ ఆఫీసర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పేది ఏంటంటే కోర్టుకి వెళ్ళి వచ్చిన చూద్దామని చెప్తున్నాడు. గన్నవరం ఎమ్మెల్యే గారైన వంశీమోహన్ గారి అనుచరులు వడ్లమూడి హరి అట్లాగే ఎవరు నువ్వు అనేది అడుగుతూ మామూలుగా ఫోన్లు తీసుకోండి, లోన్ ఉంచండి అని చెప్తూ పోలీసు వారు ఇక్కడ తీసుకొస్తాం మా వాళ్ళని, మా అన్నయ్య గారి అబ్బాయిని అట్లాగే మా డ్రైవర్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి డిపార్ట్మెంట్ దగ్గర. ఆ ఫోన్లు చెక్ చేయమనండి, వారిని అదే దాన్ని కంటిన్యూ చేయమనండి. వారి దగ్గరే డిపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆ ఫోన్లలో ఏమైనా ఫోటోలు ఉంటే ఏ రకంగా డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరో ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలో తీసుకోమనండి. ఇబ్బంది కలిగిస్తామనే భాషలో ఆయన మాట్లాడారు. ఆ ఇదిగా ఆయన ఏం చేస్తే అదే చేయమనే దాంతో గతంలో కూడా నా మీద మా ఇంటి మీద దాడులు జరుగుతూ మా ఇంట్లో కారు అద్దాలు పగలగొడతాం ఇలాంటివి కూడా జరిగినాయి. అది కంటిన్యూ కూడా అలాంటి పరిస్థితి మాకు ఇదైతా ఉంది. కాబట్టి నాకు డిపార్ట్మెంట్ వారిని పోలీసు వారిని నాకు రక్షణ కల్పించమని నేను కోరుతున్నాను. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, కోర్టు వాయిదా కోసం గన్నవరం నుంచి విజయవాడకు వచ్చిన టీడీపీ నేతలపై వంశీ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆ గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిపోతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంబంధించి తెలుగుదేశం పార్టీ కోసం ఆ నియోజకవర్గంలో అనేక మంది పనిచేశారు. అయితే ఇటీవలకాలంలో ఆయన వైసీపీలో చేరడంతో కొంతమంది తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పనిచేస్తున్న పరిస్థితి. అయితే గతంలో వీరందరూ కలిసి పనిచేసిన సమయంలో ఒక కేసు విచారణకు సంబంధించి వీరంతా కూడా విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఇటు వల్లభనేని వంశీ వర్గానికి సంబంధించి యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి సంబంధించి చిన్న వాదన జరిగింది. ఆ సమయంలో ఎవరైతే వెంకట్రావుతో పాటు ఉన్నారో నరసింహారావు అలియాస్ నరసయ్య, అతనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఆ కోర్టులో ఉన్న సమయంలోనే ఆ నరసయ్యకి సంబంధించిన అన్నయ్య కొడుకు అలాగే అతని డ్రైవర్పై ఆ దోషణలు చేయడంతో దాడి కూడా చేశారు. దీంతో ఇప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సార్ చెప్పండి సార్, ఈరోజు సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తారు? ఈరోజు దాని నుంచి మీరు మొత్తం ఉన్నారు, పోలీసులతో మాట్లాడారు, వెంకట్రావు గారు మీరు మంత్రాలు జరిపారు. ఏ హామీ మేరకు ఈరోజు ఆందోళన మించారు, ఏం జరిగింది? ఈరోజు గత 1919లో జరిగే ఎలక్షన్లో గొడవల వల్ల ఇక్కడ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. ఆ కేసులో భాగంగా ఇవాళ వాయిదాకు వచ్చారు వీళ్ళు. వంశీ అనే వ్యక్తి ఆల్రెడీ పార్టీ మారిపోవటం, కొంతమంది ఆయన మీద వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు. అందులో వెళ్ళిన వాళ్ళ మీద ఏంటంటే ఇవాళ భయభ్రాంతులు చెంది వాళ్ళని భయపెట్టే విధంగా
మరి నర్సయ్య గారు అన్నయ్య గారు అబ్బాయి దగ్గర సెల్ లాక్కోవటం, నర్సయ్య గారు డ్రైవర్ కుర్రోడి దగ్గర సెల్ లాక్కోవటం, వాళ్ళని బెదిరేయటం, ఈ ఎమ్మెల్యే అంటున్న మనుషులతో ఈ నాకుడు లోకంలోనే ఎవరిని క్షమించే పని అందరిని వేసేద్దాం, నువ్వు ఇబ్బంది పడే పని లేదు, మనం చేయాల్సిన మన చేతని బెదిరింపే మాటలు మాట్లాడతాం, బెదిరియటం, ఆ విషయాలు అన్నీ కూడా జరిగేటప్పటికీ అక్కడ నర్సయ్య గారు కూడా ఇవాళ కోర్టులో ఒక మేజిస్ట్రేట్ కూడా పిటిషన్ పెట్టారు. అయితే ఏంటంటే వాళ్ళు బెదిరించి మా కుర్రోళ్ళు సెల్ లేకుండా పోలీసు వారు ప్రభుత్వానికి ఒక తొత్తులుగా వ్యవహరిస్తూ గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నమాట వాస్తవం. వాళ్ళు అందులో విజయవాడ పోలీసులో ప్రత్యేకత కూడా ఉంది, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు అనేది కూడా మొన్న ఎన్నికల కమిషన్ కూడా దీనికి ప్రత్యేకంగా చెప్పిన వీళ్ళకి బుద్ధి రాలేదు ఇంతవరకు. మా కుర్రోళ్ళు తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మేము పెట్టిన కేసులు తీసుకోకుండా వాళ్ళు పెట్టిన కేసులు కట్టే విధంగా పోలీసు వారు వ్యవహరిస్తుంటే దాని గన్నవరం ఇన్ఛార్జి యాదగడ్డ వెంకటరావు గారుతో పాటు నేను, నా పేరు దొంతు చిన్న గన్నవరం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, నేను జగ్గేపేట పరిశీలకులు కూడా మీ ఇద్దరం వచ్చి పోలీసు వారితో మాట్లాడితే వాళ్ళు ఏదో ఏమీ లేకుండా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. పోలీస్ స్టేషన్కి మమ్మల్ని రమ్మన్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ కాడ మేము వచ్చి కూర్చుంటే మాకు న్యాయం జరిగే విధంగా కనపడతల్లా, ఆ కుర్రాళ్ళ గురించి మాట్లాడే రెస్పాన్స్ కూడా మాకు ఇవ్వట్లా. సరే ఎందుకేమని ప్రజాకోర్టుకి వెళ్తే రోడ్డు మీదకి వచ్చాము, మేము అంబేద్కర్ దగ్గర నిరసన చేద్దామని వస్తే మరి ఏసీపీ గారు ఇంకా అనేక రకాల ముఖ్య నాయకులు పోలీస్ ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని ఆపి వాళ్ళ మీద కేసు కడతాం మేమని చెప్పేసి మమ్మల్ని తీసుకొచ్చి లోన్ కూర్చోబెట్టంటే మా కుర్రాళ్ళని ఇప్పుడే ఇంతకుముందే వదిలేసి మా సెల్ ఇచ్చారు. కోర్టు అనేది కేసు మేము కడతాం కదా సార్, అక్కడ కోర్టులో జరిగింది కాబట్టి మీరు మేజిస్ట్రేట్ గారు ఒకరి మీద కేసు పెట్టి వాళ్ళే మాకు ఇది పంపుతారు, ఏంటది మేము న్యాయం చేస్తామనేది వాళ్ళు చెప్పారు. ఇది కాక మాకు ఇబ్బందికరం ఏంటంటే గన్నవరం కాన్స్టిట్యూన్సీలో ఎన్నడూ లేని విధంగా ఒక రాయలసీమ సంస్కృతిని అక్కడ తీసుకొచ్చి పెట్టారు వల్లభనేని వంశీ అనేవాడు. ఇవాళ అతను గెలవడం కోసం ఏదో రకంగా నాయకులు భయభ్రాంతులు చేయాలి, అనుచరులు కూడా భయభ్రాంతులు చేయాలి, ఎవరిని కూడా టీడీపీ నాయకులు అనే వాళ్ళని ఎవరిని కూడా నోరున్న వాళ్ళని ఎవరైనా సరే ఎన్సీపీఆర్ అనే ఉద్దేశంతో అతను ఏదో రకంగా ఇళ్ల మీద కూడా దాడి చేసే పరిస్థితి. పోయిన నెలలో ఇదే రోజున మరి రంగబాబుని అతని మీద దాడి చేసి కాళ్ళు కొడితే హాస్పిటల్ అతను ఆపరేషన్ ఇంటి దగ్గర ఉన్నాడు. అది కాక టౌన్లో పనిచేసే వంశీ సామాజిక వర్గంలోనే గత చేసిన వాళ్ళు ఇన్ని వరుసగా ఇన్ని దాడులు చూస్తున్నాం, మీ అందరూ బాధితులుగా ఉన్నారు, పరామర్శించారు, కానీ ఇప్పటివరకు కూడా వంశీ కావచ్చు అతని అనుయాయుల మీద కేసులు లేని పరిస్థితి ఎలా చూస్తారు? అదే చెప్తున్నా మీకు. కేసుని ఇందాక చెప్పే మీకు, ముఖ్యంగా పోలీసు వారు అనేది ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు, కేసులు కట్టే పరిస్థితి లేదు. ఉదాహరణ ఒకటి చెప్పాలంటే, నా మీద పట్టాభి మీద కేసులు కట్టి నా ఇంటి మీద దాడి చేసి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి నా కారు కాల్చి పట్టాభి కారు కాల్చి మమ్మల్ని 14 రిమాండ్కి పంపారు A1 A2గా. కానీ మా మీద పెట్టి కేసులు కట్టారు, వాళ్ళ మీద మా మీద ఎవరైతే దాడి చేసి వాళ్ళ మీద పోలీసులు పెట్టి కేసులు రిలీజ్ చేశారు, మమ్మల్ని ఏమన్నా రిమాండ్కి పంపారు. ఆ గంట కూడా పోలీసు వారిదే. ఇది చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా పోలీసులు ఆ వంశీకి సంబంధించి అలాగే ఆ తనయాలకు సంబంధించి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇంత గొడవ జరిగినా, ఇంత దాడులు పాల్పడినా కూడా వారిపై కేసులు నమోదు చేయకుండా కేవలం బాధితులపైనే కేసులు పెడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ఈరోజు కోర్టు ప్రాంగణంలోనే దాడి తెగబట్టాన్ని న్యాయ వ్యవస్థ కూడా దీనికి పరిశీలించాలి. దీనికి సంబంధించి న్యాయమూర్తి కూడా తాము ఫిర్యాదు చేసినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈరోజు ఘటనకు సంబంధించి పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి ఎవరైతే దాడులు పాల్పడారో వంశీని కావచ్చు, వంశీ అనుచరులను కూడా అరెస్ట్ చేయాలని ఇదంతా డిమాండ్ చేస్తున్నారు. ఇది తాజా